అడవుల్లో నివసించిన ఒక రాక్షసి. కాని ఆమె హృదయంలో మానవత్వం కన్నా గొప్ప కరుణ ఉంది. ఆమె పేరు హిడింబి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక రాక్షసి కథ కాదు, ఒక త్యాగమయి తల్లి కథ. హిడింబి పరిచయం. హిడింబి ఒక రాక్షస వంశానికి చెందినది. ఆమె అన్న హిడింబాసురుడు. అతడు అమాయకులను తినే క్రూరుడు. అడవుల్లోకి వచ్చిన పాండవులను చూసి హిడింబాసురుడు ఆనందించాడు. కాని హిడింబి హృదయం మాత్రం మారిపోయింది. భీముడిపై ప్రేమ. భీముడిని చూసిన క్షణంలో హిడింబి గుండెల్లో భయం కాదు, ప్రేమ పుట్టింది. ఈ మనిషి శత్రువు కాదు, ఇతడు ధర్మవంతుడు అని ఆమె గ్రహించింది. ఆమె తన అన్నకి ఎదురు నిలబడి పాండవులను హెచ్చరించింది. హిడింబాసుర సంహారం. భీముడు హిడింబాసురుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికెంధర్మం ఓడిపోయింది. అన్నను కోల్పోయిన హిడింబి ధర్మాన్ని ఎన్నుకుంది. భీముడితో వివాహం. కుంతి అనుమతితో భీముడు హిడింబి వివాహం జరిగింది. కాని ఇది సుఖభరితమైన జీవితం కాదు. భీముడు తన ధర్మయాత్ర కొనసాగించాలి. హిడింబి అడవిలోనే ఉండాలి. ఆమె ఒక్క మాట కూడా వేదనతో చెప్పలేదు. ఘటోత్కచుని జననం. హిడింబకి ఒక కుమారుడు జన్మించాడు. అతడే ఘటోత్కచుడు. అసాధారణ శక్తి, అపార బలం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసే మనస్తత్వం అన్నీ తల్లి హిడింబి నుంచే వచ్చాయి. త్యాగమయి తల్లి హిడింబి తన కుమారుణ్ణి తన దగ్గరే ఉంచుకోలేదు. నీ జన్మ ధర్మం కోసం, పాండవుల కోసం అని పంపించింది. ఒక తల్లి తన బిడ్డను యుద్ధానికి పంపడమంటే ఎంత గొప్ప త్యాగమో! హిడింబి ఎవరు? హిడింబి రాక్షసి కాదు, ప్రేమించిన స్త్రీ క్రూరురాలు కాదు, ధర్మాన్ని ఎంచుకున్న తల్లి, అడవి జీవి కాదు. మహాభారత గాథలో మరచిపోలేని పాత్ర. రాక్షస వంశంలో పుట్టిన ధర్మాన్ని ఎన్నుకున్న స్త్రీ హిడింబి. ఆమె త్యాగం లేకపోతే ఘటోత్కచుడు లేడు, కురుక్షేత్రంలో ఆ మహాత్యాగం జరగదు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పౌరాణిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై ధర్మం.